ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతికి వచ్చే స్టార్స్ సినిమాల కంటే దిల్ రాజునే ఎక్కువ ఫోకస్ అవుతున్నాడు. మరోవైపు టార్గెట్ కూడా అవుతున్నాడు. సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో దిల్ రాజుపై రకరకాల కథనాలు వస్తున్నాయి. దీంతో నిర్మాత ఫైర్ అయ్యాడు. తనపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్సైట్స్ తాట తీస్తా అన్నారు దిల్ రాజు. ఇంతకీ వెబ్సైట్స్ ఏమని రాశాయి? వాచ్ ది స్టోరీ. 7-8 సంక్రాంతి వచ్చిందంటే టార్గెట్ చేస్తున్నారు అని దిల్ రాజు వాపోయారు. ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ చిరంజీవి ఒకటి చెబితే వక్రీకరించి తనపై బురద చల్లారంటూ వెబ్సైట్స్ పై మండిపడ్డాడు దిల్ రాజు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ ని పంచుకున్నారు. 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో పాటు బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యాయి. ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు దిల్ రాజు శతమానం భవతి కూడా రిలీజ్ అయితే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా అని దిల్ రాజును చిరంజీవి అడిగాడు. కంటెంట్ ఉన్న సినిమా అంటూ నమ్మకంతో దిల్ రాజు రిలీజ్ చేశారని, అప్పుడు శతమానం భవతి హిట్ అయినట్టు ఇప్పుడు హనుమాన్ కూడా హిట్ అవుతుంది అన్నారు చిరంజీవి. ఇలా ఉదాహరణతో సహా ఎంకరేజింగ్ గా చిరంజీవి మాట్లాడితే కొన్ని వెబ్సైట్స్ చిరంజీవి మాటలు వక్రీకరించి తనపై తప్పుడు కథనాలు రాయడం సరికాదంటూ ఇలాంటి రాతలు రాస్తే ఇక ఊరుకునేది లేదని తాట తీస్తానని దిల్ రాజు హెచ్చరించారు. తమిళ సినిమాను తనే రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు రాశారని, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటూ మండిపడ్డారు. ఆ తమిళ సినిమా రాకుండా తనే అడ్డుకున్నానని చెప్పారు. సంక్రాంతికి 6 సినిమాలు పోటీలో ఉంటే 2 తప్పుకున్నాయి. దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతి మిస్ అయింది. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా దిల్ రాజు చొరవ తీసుకుని రవితేజను రిక్వెస్ట్ చేసి ఈగల్ వాయిదా పడేటట్టు చేశారు. హనుమాన్ కి హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్స్ 10 కూడా లేవని నిర్మాత పేర్కొన్నాడు. పండక్కి దిల్ రాజు సినిమా లేకపోయినా గుంటూరు కారం నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ని దిల్ రాజు తీసుకోవడంతో ఆయనే లక్ష్యంగా విమర్శలు మొదలయ్యాయి. నైజాంలో హనుమాన్, గుంటూరు కారంకి థియేటర్స్ ఉన్నా నాగార్జున, వెంకటేష్ సినిమాలు సైంధవ్, నాసామిరంగాకు స్క్రీన్లు దొరకడం లేదన్నారు దిల్ రాజు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు? ఏమైనా డౌట్స్ ఉంటే తానెప్పుడూ అందుబాటులోనే ఉంటానని, వెబ్సైట్ల వ్యూస్ కోసం విషయం తెలుసుకోకుండా తన పేరు వాడితే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దిల్ రాజు.